ప్రైజ్ ది లార్డ్. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనము. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మనం ఎప్పుడైతే దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటామో భూమి మీదనున్న సమస్త జనుల కంటే దేవుడు మనల్ని ఎక్కువగా హెచ్చిస్తారు. మన గర్భఫలమును, భూఫలమును, మన పశువుల మందలను, గొర్రెల మేకలను దీవిస్తారు. అలాగే మన గంపయు, మన పిండి పిసుకుతోటి ఇవన్నీ కూడా దీవింపబడతాయి. మీరు లోపలికి వెళ్ళినా బయటికి వచ్చినా దీవింపబడతారు. నీ కొట్లలోనూ నీవు చేయ ప్రయత్నములన్నింటిలో కూడా నీకు దీవెన కలుగునట్లుగా యెహోవా ఆజ్ఞాపిస్తారు. అలాగే ఆకాశం నుండి మంచి ధననిధి దేవుడు తెరుస్తారు. నీవు అనేకులకు అప్పిచ్చదు కానీ అప్పు చేయవు. యెహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమింపడు. నీవు పైవాడుగా ఉందువు కానీ కిందవాడుగా ఉండవు. దీవెనకరమగు వర్షము మీ మీదకి కురుస్తుంది. ఆయన మిమ్మల్ని ప్రేమించి ఆశీర్వదించి మిమ్మల్ని అభివృద్ధి చేస్తారు. ఈ యొక్క వాగ్దానంలోనే మనం స్వాతంత్రం చేసుకోవాలంటే మొట్టమొదటిగా మనం దేవుని మాటను శ్రద్ధగా విని లోబడాలి. ఒకవేళ దేవుని మాట శ్రద్ధగా వినక లోబడకపోతే కనుక యెహోవా శాపం వారి మీద ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. వారి యొక్క గంప కూడా శపింపబడుతుంది. అయితే ఈ వాగ్దానాలు మనం స్వతంత్రించుకోవాలని ప్రార్థన చేసుకోవచ్చు. పరిశుద్ధుడ తండ్రి, మీ మాటకు లోబడి విధేయత చూపి ఈ యొక్క వాగ్దానాలు మేము స్వతంత్రించుకునే కృపను దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాం పరమ తండ్రి. ఆమేన్.